హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వికాస్ సత్య నార్త్ అండ్ సత్ ఫ్యూజన్. మా చిట్టి తల్లి చెల్లి వాళ్ళ పాప దీన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక లాస్ట్ వీక్ 10 days అయిపోయింది అనుకోండి. మేమైతే మామిడి తోటకి వెళ్ళాము. మా ఇంటి దగ్గరే అనమాట, అది బట్లలో ఉంది ఇది. ఎవ్రీ అవర్ ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము ఆర్గానిక్ మ్యాంగోస్. ఫామ్లోకి మనం లవ్ చేస్తారు, మనకు నచ్చినవి కోసుకోవచ్చు. బయటకు వచ్చాక వెయిట్ వేసి దాని కాస్ట్ చెప్తారు, పే చేస్తే సరిపోతుంది. లోపల ఎన్నైనా తినండి, బయటకు వచ్చాక ఏవైతే వే చేస్తే దానికి మాత్రమే కట్టాలి. ఇప్పుడు నేను చూపించింది ఏంటి అంటే నాగవల్లి పువ్వు అని ఉంటుంది, అది ఇదిగోండి చెల్లి అందరం అన్ని అక్కడ పండిపోయిన మామిడికాయలు చూస్తూ ఉంటే ఆగలేకపోతున్నాను అనమాట. ఇవి దసేరి చెట్టు నిండా ఉన్నాయి, చాలా టేస్టీ ఉన్నాయి. నాకు తినిపిస్తున్నాడు, చాలా అంటే చాలా టేస్టీ ఉన్నాయి. ఆర్గానిక్ ఎప్పుడైనా టేస్టీ ఉంటాయి. మే ఎండింగ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా జూన్ నుంచి. చూడండి ఎన్ని రకాల మామిడికాయలు, మామిడి పళ్ళు అని చెప్పొచ్చు. అన్నీ కూడా నీట్గా తయారైపోయి ఇంకా వర్షాలు పడ్డాయంటే అవి పురుగులు వచ్చేస్తాయి. సో ఇదే అనమాట, ఇది ఆల్మోస్ట్ 4th టైం ఈసారి వెళ్ళడము. మేము ఆల్రెడీ వెళ్ళాము చెల్లి వాళ్ళతో, అయితే ఇది ఫస్ట్ టైం వాళ్ళు వచ్చారని చెప్పేసి వెళ్ళాం అనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ 42 kgs తీసుకెళ్లారు. కేజీ మనకి 80, 70, 100 డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద మ్యాంగో ఇస్తున్నారనమాట. కానీ అన్నీ కూడా 1 weekలో మనకి పండిపోతాయి, చాలా బాగుంటాయి. మనకు నచ్చిన సైజ్ కూడా మనమే కోసుకోవచ్చు, నచ్చిన టైప్ కూడా మనమే కోసుకోవచ్చు అనమాట. కాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి తోటంతా తిరిగేసి మమ్మీ అయితే కాసేపు అలా కూర్చుంది. ఇప్పుడు చెల్లి వాళ్ళ బాబు, మా పిల్లలు, చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి తోటైతే ఫుల్గా తిరిగేసాము. మామిడికాయలు గుత్తులు గుత్తులు చూస్తుంటే అసలు మనసు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. అక్కడే ఉండాలనిపించింది. ఆల్మోస్ట్ 3 hours ఉన్నాం అనమాట. అంతా అయిపోయాక కాసేపు కూర్చొని వేయింగ్ అది చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. అంతా అయిపోయాక కొన్ని మామిడికాయలు మధ్యలో మర్చిపోయి వచ్చారు వీళ్ళు. మళ్ళీ మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇంటికి వస్తే ఫుల్ ఆకలేసింది కాబట్టి సమోసాలు తెప్పించుకొని తిన్నాము. తర్వాత పికిల్ ప్రిపరేషన్. పికిల్కి అయితే మామిడికాయలు తెచ్చి కొంచెం పడినట్టు అయింది, బట్ పులుపు అయితే విపరీతంగా ఉంది. మమ్మీ ఫటాఫట్ తొందరగా పికిల్ అయితే చేసేసింది. ఆల్మోస్ట్ 1 hourలో పికిల్ అంతా అయిపోయింది. ఎక్కువ పెట్టలేదండి, హార్డ్లీ ఒక 20 కాయలు పెట్టుంటుందేమో, 15 to 20. పెద్ద కాయలు కాబట్టి నాకు అంత కొలత తెలియట్లేదు. సో ఇవన్నమాట, చాలా బాగా అయిందనమాట. అన్ని ఇన్స్టెంట్ 3 mango కారపొడి, 3 mango ఆవు పొడి, అన్ని 3 mango తెచ్చేసాము. ఎప్పుడు కూడా ఎప్పుడైనా మనకి చేసుకోవడం టైం లేదు అంటే 3 mango తీసుకోవచ్చు. అండ్ విజయ పల్లి నూనె యూజ్ చేసింది మమ్మీ. ఇవన్నీ ఇంకా ప్రాసెస్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ తెలంగాణలో అల్లం వెల్లుల్లి వేసి చేస్తారు, మేమైతే అల్లం వెల్లుల్లి వేయమండి, ఓన్లీ వెల్లుల్లి వేస్తాము. ఒలిచి లేకపోతే పొట్టుతోనే వేసుకోవచ్చు. ఇంకొకటి మెంతులు వేస్తాం అనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కాబట్టి ఇది బాగా అనిపిస్తుంది అనమాట. అందరికీ పచ్చడి తిన్నాక ఆ పచ్చడి గిన్నెలో అన్నం కలిపి అమ్మ పెడుతూ ఉంటే మా నాన్నమ్మ పెట్టేదండి, చాలా చాలా టేస్టీగా అనిపించేది. ఈసారి కూడా చెల్లి నేను ఫైట్ చేసుకుని నాకు ఫస్ట్ అంటే మమ్మీ అయితే లాస్ట్కి నాకే ఫస్ట్ పెట్టింది, ఫస్ట్ అమ్మాయికి ఫస్ట్ ముద్ద అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. వస్తారు మమ్మీ వాళ్ళు, ఉంటారు 1-2 days వెళ్ళిపోతారు. వచ్చినప్పుడున్న హ్యాపీనెస్, వెళ్ళినప్పుడున్న బాధ చెప్పలేము ఎవరికి, అది బాధ. బట్ తప్పదు, లైఫ్ షుడ్ గో ఆన్. ఎవరైనా వస్తారు వెళ్ళిపోతారు, మన లైఫ్ మనదే, అవునా కదా? కానీ చాలా ఎంజాయ్ చేసాము. వీడియో చూసినప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది. మళ్ళీ మీతో ఏదో చిన్న చిన్న మూమెంట్స్ షేర్ చేసుకుందామని పెట్టా. మా చిన్నోడు కూడా తిని చాలా బాగుందన్నాడు. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.